వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రధానంగా ఈ వారంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ జరిగిన ఉదంతం. రెండో అంశం వల్లంనేని వంశీ అరెస్టుకు సంబంధించి ఇప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న ఒక కీలక వ్యవహారం అయితే నడుస్తోంది. వంశీకి సంబంధించి ఏం జరగబోతుంది, అరెస్ట్ వెనక కారణాలు ఏంటి, రాజకీయ కుట్రలు ఏంటి అనేది, అలాగే అంటే చేరికల మీద వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫోకస్ పెట్టలేదా, వైసీపీ నుంచి చేజారిపోతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంగతి ఏంటి అనేది ఒక చర్చ. అలాగే ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయం ఒక రకంగా కొత్త ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది దేశవ్యాప్తంగా, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రాణహాని ఉంది, ఒక థ్రెట్ అయితే పొంచి ఉంది అనేది ఏమన్నా ఈ వారంలో మనకి చాలా క్లియర్గా అర్థమైందా? అంటే బేసిక్గా ప్రాణహాని ఉంది అన్నటువంటి పార్టీ చెప్తోంది. కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం అనేటటువంటిది అయితే మనం చెప్పాల్సినటువంటి అంశం. అది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగానే కనబడుతుంది. చంపేయాలన్న కుట్రని నేనైతే అనుకోను, కానీ దాని వెనకాల కనబడుతున్నది అయితే మాత్రం ఒక ఆస్పెక్ట్లో కనబడేది అతను చావేది అతను చేస్తాడు, ఇంకొకటి అతనికి ఏదన్నా జరిగిన వాళ్ళదే బాధ్యత అనే కోణంలో వెళ్తున్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమైనటువంటి అంశం. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుంది, పోలీసులు ఎందుకు ఉండాలి అక్కడ? వందల మంది వేల మందిని ఎందుకు పెడతారు? ప్రజలందరూ గుమికూడే చోట తప్పనిసరిగా అక్కడ వాళ్ళకి భద్రత ఉండాలి, అసాంఘిక శక్తులు పెట్టరేగుతాయి అన్నటువంటిదే కదా. క్రికెటర్లకి ఎందుకు భద్రత కల్పిస్తారు? వాళ్ళకి ఏమైనా ఫ్యాక్షనిస్టులు కూడా ఉంటుంది ఆయన అభిమానులు మీద పడితే వాళ్ళకి ఏదన్నా అయితే ప్రమాదం అనే కదా. వాళ్ళకి ప్రమాదం అంటే అక్కడ ఒక ఇది అంటే మనం తప్పు చేసామన్నట్టే కదా. అలాగే కల్పించడం ఎందుకు? ఆ ఉద్దేశంతోనే కదా. మరి అట్లాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా? ఎస్, పులివెందులు ఎమ్మెల్యే, ఓన్లీ ఎమ్మెల్యేకి అంత కల్పించాలా? ఎస్, ఓన్లీ ఎమ్మెల్యేకి కల్పించద్దు, బట్ మాజీ ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి, ఎందుకు మనం ఆ ప్రోటోకాల్ ఇస్తున్నాం? ఆయనకి ఆ హోదాలో ఉన్నారు కాబట్టి, ఆ హోదా చేశారు కాబట్టి. అంటే అక్కడ గౌరవించేది ఆ పదవికి. నీకు నచ్చకపోవచ్చు, నువ్వు జగన్ని ద్వేషించవచ్చు, అగౌరవించవచ్చు, లేదా అతనంటే నీకు విరక్తి అయ్యి ఉండొచ్చు. ఆ లెక్కనైతే చంద్రబాబుకి కూడా తీసేయాలిగా జగన్. వెంటనే కేంద్రం ఇచ్చిందంటారు. ఎస్, ఇతనికైనా సరే కేంద్రమే చెప్తుంది కల్పించమని. కేంద్రానికి ఒక మాట చెప్పి కింద ఇంకో మాట చేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఉందండి కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిన చోట్లంతా పోలీసులు లేకుండా ఆపేయచ్చుగా. చంద్రబాబు వెళ్ళిన చోటల్లో పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సెటరేట్ చేశారు కదా. అప్పటికి అనేక చోట్ల చంద్రబాబు నాయుడు పోలీసులు తిట్టారు కూడా కదా, వాళ్ళకి హితబోధలు కూడా చేశారు కదా. పవన్ కళ్యాణ్కి ఏముంది అప్పుడు డిజిగ్నేషన్? పోనీ ఓ పార్టీ అధ్యక్షుడిగా కనీసం ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదుగా అప్పటికి. కానీ ఆయనకి ఇచ్చారుగా సెక్యూరిటీ, ఆయన కూడా అదే పోలీసులు క్లాసులు బీకారుగా. అయినా సరే పోలీసులు అక్కడే ఉన్నారుగా. అప్పుడు ప్రభుత్వం నిజంగా అట్లాంటి అహంకారంతో ప్రదర్శిస్తే పోలీసులు లేకుండా వదిలేస్తే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళుగా. అప్పటికి 10 మందినే పెట్టారు, మాకు 30 మందినే పెట్టారు, 50 మందినే పెట్టారని విమర్శించారు కదా అప్పుడు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేకపోతే ఎవరు నోరు మెదపాలా? హోంమంత్రి చెప్పరు, ఇప్పుడు డీజీపీ చెప్పాలి లెక్క ప్రకారం. డీజీపీ గారికి ఏమన్నా ప్రత్యేకించి రాష్ట్రంలో పోలీసులు అనేటటువంటి వాళ్ళు జగన్ సభలకు వెళ్ళొద్దని ఏమన్నా ఆర్డర్ వేశారా? లేదా జగన్ వెళ్ళే చోటకి వెళ్ళొద్దని ఏమన్నా ఆర్డర్ వేశారా? ఏది వంశీ దగ్గరికి వెళ్ళిన చోట లేరు, ఎక్కడా లేరు, గుంటూరు దగ్గర, పాలకోన దగ్గర లేరు, ఎక్కడో బయట ఎక్కడో ఉన్నారట ఒక 5-10 మంది. సాధారణంగా విఐపి దాంట్లో ఒక ప్రోటోకాల్ ఏంటయ్యా అంటే రోప్ పార్టీ చుట్టూతా, విఐపి చుట్టూతా ఒక రోప్ పార్టీ ఉండి తన మీద పడకుండా చూసుకుంటారు. అట్లాగే వెహికల్స్కి సంబంధించి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ఇది కదా పోలీస్ డ్యూటీ. ఇది కాకుండా ఏమి బీభత్సమైన పని ఉంటుంది? కాబట్టి ఉద్దేశపూర్వకంగా అతని దగ్గరికి పోలీస్ సెక్యూరిటీ లేకపోతే ఇక ఆ పైన అతని కార్యక్రమాలు క్యాన్సిల్. అంటే జగన్కు ఉన్నటువంటి ఒక టెంపోని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అంటే అతను
ఈ గొడవ అంతా నాకెందుకు లేని కూర్చుంటాడు ఇంకింటికి పోయి. ఇప్పుడు మీద పడిపోతూ ఉంటారు కార్యకర్తలే, వాళ్ళని ఏమనలేరు. బాలయ్యలాగా చాచి 2 దెబ్బలు చెంపదెబ్బలు కొట్టలేరు, కొట్టి అదే ఇప్పుడు బాలయ్య కొట్టి మొన్న మధ్యన దీంట్లో చెప్పలా అదేది అన్స్టాపబుల్లో నువ్వెవరన్నా వేసావా, మన దగ్గర అయితే అట్లాంటిది ఏం లేదు అనేసి చెప్పలా. అంతకుముందు ఆయన వేసినవి కూడా ఉందిగా. అట్లాగా జగన్ వేస్తే వేయలేడు కాబట్టి ఇక తగ్గించేసుకుంటాడు కార్యక్రమాలు. అంటే జనంలోకి వెళ్ళే కార్యక్రమం తగ్గించాలి అన్నది వీళ్ళ ప్రయత్నం. ఎందుకంటే అతను వెళ్తే ఓ 50 మందో 100 మందో వస్తే కనుక అస్సలు పట్టేది కాదు. మ్యాక్సిమం ఒక 500 మందో 1000 మందో వస్తే కూడా పట్టేది కాదు, కార్యకర్తలే అని చెప్తారు. అంతకైతే కనుక డ్రోన్ పెట్టి మరి విజువల్ తీసి చూపెట్టేవాళ్ళు. జగన్ పనిది, వెళ్తే ఎవడో పట్టించుకోవట్లేదు, ఒకప్పుడు వెలుగాడికి అయిపోయింది, ఇంకా ఆర్త కర్పూరం ఇంటికి వెళ్ళిపోవడమే అని చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే జగన్ దానికి జనం ఎక్కువ వచ్చేస్తున్నారో అతను ఎక్కడికి పోయినా అట్లాగని డబ్బుల్ని అదే జనాన్ని తోలుకొచ్చినా, డబ్బులు ఇస్తున్నా, మందు ఇస్తున్నా, వీళ్ళ కెమెరాలన్నీ చుట్టూతా ఉంటాయి, వీడియోలు తీస్తారు, అవన్నీ ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో వీళ్ళే ఉన్నారు. పోనీ ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదిగో దానికి ఇచ్చారు దీనికి తాగిచ్చారని చెప్పి రాసుకొచ్చారు. ఇప్పుడు అట్లుంటే రాసుకొచ్చేవాళ్ళు. ఈవెన్ వాళ్ళంతటా వాళ్ళు తాగుతున్నా ఈ బొమ్మ వేసి చెప్పేవాళ్ళు. అది కుదరలేదనుకుంటా, వాళ్ళంతటా వాళ్ళు ఎగబడి వస్తున్నారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే జనానికి జగన్ దొరకకూడదు, జనంతో జగన్ స్పీచ్ ఇవ్వకూడదు. జగన్ స్పీచ్ ఇవ్వడం బిగిన్ చేస్తే టెంపర్ వస్తుంది, క్రియేట్ చేయగలదు. వెంటనే అతను నత్తిగా మాట్లాడాడు, నంగిగా మాట్లాడాడని కొన్ని తీస్తారు. అది ఇంతకు ముందు ఈయన దగ్గర ఉంది, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉంది అట్లాంటి నంగి మాట్లాడలేదు. బట్ లోపాలు ఎత్తుక్కోవడం లోపం ఎత్తినట్టున్నారు కదా. నందిగం సురేష్ అవమానం జరిగింది, కారు ఎక్కనివ్వలేదు, ఆయన లోపలికి రానివ్వలేదు, ఒక దళిత మాజీ ఎంపీకి అవమానం. అవును, మరి పాపం అతని పేరు ఏంటది, అయోధ్య రామిరెడ్డి లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అప్పిరెడ్డిని కూడా ఎక్కనీయలేదు అనుకుంటా. మరి వాళ్ళకు కూడా అగ్రవర్ణాలకు అవమానం జరిగినట్టు అక్కడ. బేసిక్గా అక్కడ ఏంటి, తను వెళ్తున్నాడు, ఆయన నందిగం సురేష్ చెప్పాలి కదా నేను ఎక్కుదామంటే నన్ను ఎక్కనీయలేదు అనేది. నందిగం సురేష్ ఎక్కాలనుకోడు, తనకి తెలుసు, అక్కడ దగ్గరికి వెళ్ళి పలకరిచ్చేసి వెళ్తాడు అతను, అంతే కదా. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక్కటి మాత్రం కాన్సెప్ట్ క్లియరు, 2 కోణాలు కనబడుతుంది. ఒకటి జగన్కి ప్రెషర్ పెంచి అతన్ని ఆపేయటం నెంబర్ 1, లేదా జగన్కి ఖర్చు ఎక్కువ పెట్టించడం. ఇక ఇప్పుడు ఏం చేయాలి, జగన్ ఎక్కడికైనా పోవాలనుకున్నప్పుడు తన సొంత రూపు పార్టీ, సొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఓ చోటకి వెళ్తే కోట్లలో ఖర్చు అయిపోతుంది. కాబట్టి తద్వారా అతన్ని కంట్రోల్ చేయటం, ఇది అంటే అతని మీదనే ఆ భారం మోపడం. మూడోది వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఏమన్నా తగ్గించారా సార్, Z+ కేటగిరీ ఏమన్నా తీసేసారా? అతని Z+ ఉందని చెప్తున్నారు. మరి ఉండుంటే కనుక ఇట్లా ఉండదు. Z+ ఉన్నటువంటి అప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా ఆ సెక్యూరిటీ వాళ్ళే తమ నాయకత్వానికి పంపిస్తారు కాగితం, ఇట్లాగ థ్రెట్ ఉంటుంది అన్నటువంటిది. ప్లస్ వాళ్ళు ముందే వెళ్ళి ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు ఇవన్నీ చేస్తారు. ఇదివరకు చంద్రబాబు గారు ఇప్పుడు చూసాం కదా మనం. ఇప్పుడు మరి ఎందుకు జరగట్లేదో అర్థం కావట్లేదు. Z+ లేదా Y కేటగిరీకి ఏమైనా మార్చేశారా అన్నటువంటి తెలియదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే జగన్కి ఏదన్నా అయితే ఏమవుతుంది, ఇక్కడ నాకు ఒక సందేహమే, ఇది ఆరోపణ కాదు. ఒక పబ్లిక్లో విపరీతమైన ఆదరణ ఉండేవాడు వంగవీటి రంగ. అతను వెళ్తుంటే అతను డబ్బులు పైసా ఖర్చు పెట్టక్కర్లా. నాకు బాగా గుర్తు అనమాట, దేవినేని నెహ్రూ రంగాలు మేము అక్కడ కుమరపాలెం సెంటర్లో ఇంట్లో మా 10th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు అనమాట. ఎవరు వస్తున్నారు అంటే వెంటనే తెలిసిపోయేది. ఒక 500 నుంచి 1000 బస్సులు, లారీలు, కార్లు, ఒక కాన్వాయ్ ఫస్ట్ కారు వెళ్ళి టోటల్గా అరగంట పట్టిందంటే రంగ. ఫస్ట్ కారు వెళ్ళి చిట్ట చివరి కారు దాకా పట్టిందంటే అరగంట సేపు పట్టిందంటే రంగా వచ్చాడని అర్థం. రంగా అందులో ఎక్కడ ఉన్నాడో తెలిసేది కాదు. అప్పుడు ఇది చూసి చిన్నపిల్లలం కదా, అది రంగా గారు చూడు అక్కడ వస్తున్నాడు అంటే ఆయన పక్కన వాళ్ళు అంటా ఉంటుంటే ఇట్లా చూస్తా కూర్చుంటే ఏం కనబడేవాడు. అట్లాగే నెహ్రూ వస్తున్నాడంటే ఆయనకి అంతే, ఆయనకి దాదాపుగా 15-20 నిమిషాలు పట్టుంది. ఎవరు వెళ్ళారు అనేది అట్లా తెలుసుకునేవాళ్ళం ఆ రోజుల్లో.
అంత అభిమానం కలిగిన మనిషిని రంగాని రాజకీయ కారణాలతో మర్డర్ జరిగిపోతే రాష్ట్రం అంతా రచ్చయింది, ధ్వంసం, విధ్వంసం, సర్వనాశనం. ఆ రోజు తర్వాతన కాంగ్రెస్ పార్టీ, అది ఎప్పుడు జరిగింది 88లో, వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, కాపు సామాజిక వర్గం ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాకపోవడానికి కారణమైంది అది ఇన్సిడెంట్. దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారు? కాపు సామాజిక వర్గానికి కంట్రోల్ ఉండదు, చూడండి ఎంత విధ్వంసం సృష్టించారో, 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్నటువంటిది వాళ్ళ మీద ఒక ముద్ర వేశారు. అంటే వాళ్ళ అభిమాన నాయకుడు చనిపోయినటువంటి సందర్భంలో వాళ్ళల్లో రేగినటువంటి ఉద్వేగంతో జరిగిన విధ్వంసం కారణంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాపు సీఎం కాల, మనకి కాపుల్లో ఇంకొక లీడర్, బలమైనటువంటి లీడర్ తయారు కాల. మధ్యలో మొన్న తుని ఇన్సిడెంట్ చూసుకున్నా, లేకపోతే అది దాని పేరేంటి, కోనసీమ పేరు మార్చినటువంటి సందర్భంలో జరిగిన విధ్వంసం చూసినా, వీటన్నిటిలో కాపులను ఒక విధ్వంసకారులుగా సృష్టించేశారు అక్కడ. తద్వారా వాళ్ళని శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవికి పనికిరారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రంగా చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా రంగా ఫోటోలు పెడతారు, రంగా పేరు ఆ రోజున అధికారంలో ఉన్నోళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు. కానీ రంగా కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? రంగా కొడుకు ఏమైనా న్యాయం జరిగిందా? రంగా భార్యకి ఏమైనా న్యాయం జరిగిందా? కనీసం మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదే ఏనాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి కాపు నాయకుడు ఆ పేరు చెప్పుకుంటాడు, ప్రతి ప్రభుత్వం ఆ పేరు చెప్పుకుంటుంది. అంటే అతనికి అంత ఆదరణ లేకపోతే, అంత దుర్మార్గం అయితే, రౌడీజం అయ్యి ఉంటే మరి ఎందుకు మీరు పేరు చెప్తున్నారు అయింది అంటే? అంత గొప్పోడని ఒప్పుకుంటున్నారు కదా. దెన్ కానీ ఆ జాతి మీద ఒక ముద్ర వేసేసారు. దాన్ని మళ్ళీ సెటరైట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్, నానా తిప్పలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ మళ్ళీ చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిపోతేనే అతనికి ఆ మాత్రం ఛాయిస్ వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడు ఆయన. అంటే ఇది ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి జరిగే ఒక ఎకో సిస్టమ్. ఇప్పుడు జగన్ విషయంలో అట్లాంటిది ఏదన్నా చేస్తున్నారా అన్నది సందేహం మాత్రమే. ఇప్పుడు అతనికి ఏదన్నా అయ్యింది, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరగాలి, అప్పట్లో కూడా అదే ప్రయత్నించారు. వాస్తవంగా జగన్ అరెస్ట్ అనేది అతను ఏదో జీవితకాలం పెట్టడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. ఆ రోజున కాంగ్రెస్ స్కెచ్ కూడా అదే. జగన్ జైల్లో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం జరిగిపోతే ఇతను కనుక అధికారంలోకి వస్తే ఇలా నానా ఫ్యాక్షనిస్ట్, ఈయన ఒక ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయాలని చూశారు. కానీ జగన్ ఎవ్వరిని రెచ్చగొట్ల, ఎవరిని గొడవ చేయొద్దని చెప్పి వెళ్ళాడు జైలుకి. రాజకీయంగా చూసుకున్నాం మనం, గొడవలు చేయొద్దు అన్నాడు. తను ముఖ్యమంత్రి అయిపోయాక అరాచకం జరిగిపోతుంది అన్నారు. ఏం అరాచకం చేశాడు? కంట్రోల్ చేశాడు, ఫ్యాక్షన్ ఏరియాలోనే కంట్రోల్ చేశాడు. ఆ విధంగా చేసుకొచ్చాడు. ఇప్పుడు జగన్కి ఏదన్నా జరిగితే, విధ్వంసం జరిగితే, తద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని విలన్లుగా చూపించడం అనేటటువంటి, తద్వారా వీళ్ళని శాశ్వతంగా అధికారానికి దూరం చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఇది ఓ సందేహం మాత్రమే, అండర్లైన్. సార్ ఇందులో ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే, ఇద్దరిలో ఎవరు రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు అనేది. కోర్టు ఉందని తెలిసి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా మిర్చియార్డ్ రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి పరిస్థితి ఎదురవుద్దని సొంత పార్టీ నాయకుల్ని లేదంటే ప్రత్యర్థులను రెచ్చగొట్టే రాజకీయం జగన్ గారు చేశారా, లేదా ఎలాంటి భద్రత ఇవ్వకుండా ఏం జరుగుద్దో చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకొని అధికార పక్షం వీళ్ళని రెచ్చగొట్టే రాజకీయం అధికార పక్షం చేసిందా? ఇద్దరిలో ఎవరు ఈ తరహా రాజకీయం పాల్పడారు? జగన్ ఆ ప్రశ్న వేశాడు కదా, మొన్న మ్యూజికల్ నైట్ జరిగింది, దాంట్లో రాజకీయంగానే పాల్గొన్నారుగా అందరూ, వేరే ఏమన్నా జరిగిందా? దానికి మరి ఎన్నికల కోడ్ ఎందుకు రాలేదు? అక్కడ ఉపన్యాసాలు ఏం జరిగినాయి? రాజకీయ స్టేట్మెంట్లు వచ్చినాయి కదా మ్యాక్సిమం. సర్వీసు జరిగింది, రాజకీయ స్టేట్మెంట్లే కదా జరిగింది. ఈ టైంలో అది జరిపారంటే మరి అది కోడ్ కిందకి రాదా? దానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? నెంబర్ 1. రెండోది, వీళ్ళు అసలు ఎన్నికల్లో పోటీలో లేరు కదా, అయినా కోడ్ వర్తిస్తుంది. ఎప్పుడు అది కోడు? నువ్వేమన్నా బహిరంగ సభ పెడితే కోడ్. ఇప్పుడు నేను అడుగుతానండి, ఓటర్ దగ్గరికి అభ్యర్థి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలా? ఒక ర్యాలీ జరపాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఓ బహిరంగ సభ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఇట్లా దండం పెట్టుకుంటూ పోతుంటాడు, దానికి పర్మిషన్ తీసుకోవాలా? అప్పుడు వెనకాల జనం అందరూ గుమ్మి కొడతారు. అది తప్పు అవుతుందా? అది జనం తప్ప వాడి తప్ప? ఇక్కడ పరామర్శించడం ఒక సూటిగా చెప్పండి,
అక్కడ అతను వెళ్ళడం వలన ఎన్నికల మీద ఏం ప్రభావం పడుతుంది? శాంతి భద్రతలకు ఏమైనా సమస్య వచ్చిందా? అశాంతి అభద్రత ఏమైనా పెరిగిందా? లేదు. అక్కడ అతను మాట్లాడడం వల్ల గెలుపోవటం మీద ప్రభావం చూపెడుతుంది. అంతే కదా మనం అనేది. మరి అదే కదా ఎన్నికలు అంటే. పని చేస్తే ప్రజలు ఓట్లేస్తారు, చేయలేదని ప్రతిపక్షం విమర్శిస్తుంది. అదే కదా నువ్వు రోజు విమర్శించవా ఏంటి? ఇప్పుడు ఆ లెక్కనైతే రోజు ఈనాడు జ్యోతిలో రాస్తున్న వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అమలు అవుతుందా? ఓ పార్టీకి వ్యతిరేకంగా ఇట్లా రాయకూడదని అట్లా లేదు కదా. ఎలక్షన్ కోడ్ అన్నటువంటిది అప్పుడు ఎవరు చెప్పాలి? అది ముందు ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఆ ఎలక్షన్ కోడ్ ప్రకారం నీకు అనుమతి లేదు, జగన్ అక్కడే అరెస్ట్ చేయి. ఎవడాపాడు నిన్ను? ఎందుకు అరెస్ట్ చేయలే? ఇంటి దగ్గర ఎందుకు రానిచ్చావు? ఎక్కడ దాకా వచ్చిన తర్వాత సెక్యూరిటీ తీసేస్తే ఎలక్షన్ కూడా అంటే రేపు పొద్దున అతనికి ఏమన్నా అయ్యి ఉంటే ఏమనేవాళ్ళు? ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక డిఎస్పీ వాళ్ళని సస్పెండ్ చేసి దాన్ని జగనే ఇదంతా తప్పు అని చెప్పేసి వదిలేస్తారా? ఇది డెమోక్రసీ? ప్రజాస్వామ్యం అంటే అదేనా? ప్రజలు కోరుకునేది అదేనా? నీకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు, ఆపే. నువ్వు నోటీస్ ఇచ్చావా? వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు జగన్ ఇక్కడికి వెళ్ళబోతున్నాడని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నోటీస్ ఏమైనా ఇచ్చావా? ఇస్తే కోర్టులో మొక్క చివాట్లు పడతాయి. రైతు దగ్గరికి వెళ్ళొద్దు, జనం దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే పడుకో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వద్దు కానీ అంటే ఊరుకుంటుందా ఏ కోర్టు అయినా? ఈవెన్ లోకేష్ పాదయాత్రకు కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వలా? ఇబ్బందికరం అన్నప్పుడు ఏం చేశారు? ఎంతమంది అని మీరు చెప్పారు, అంతమంది అంకెవ్వండి మాకు, మేము క్లియర్ చేస్తామని చెప్పారు కదా. తీసుకెళ్ళొద్దు అనలేదు కదా. ఇక్కడ కూడా ఓ రిస్ట్రిక్షన్ పెడతారు. నువ్వు వెళ్ళేటప్పుడు ఓ 50 మందినే తీసుకెళ్ళవయా, మీ వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకుండా చూడు అని చెప్తారు. అట్లాంటిది ఏదైనా చేశారా? అప్పుడు అమరావతి రైతులకు కూడా అలాగే పర్మిషన్ ఇచ్చారు 600. మరి ఇంకేంటి ప్రాబ్లం? అట్లాంటి వాళ్ళకి ఆ రోజు నోటీస్ ఇచ్చారు, నోటీస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పర్మిషన్ వచ్చింది. ఇక్కడ నువ్వు అసలు నోటీస్ ఇవ్వలేదుగా, సెక్యూరిటీ తీసేయడం ఏంటి? అది కదా విచిత్రం. అంటే వాంటెడ్లీ జరిగిందా? అంతే కదా. వాంటెడ్లీ జరగకపోతే ఎక్కడైనా సరే అరే నలుగురు కలిసి ధర్నా చేస్తుంటే 40 మంది పోలీసులు ఉంటున్న రోజుల్లో ఇంత పెద్ద ఇష్యూకి పోలీసు ఉండడా? 3 చోట్ల కూడా ఎక్కడా కూడా. అంటే సంథింగ్ అక్కడ ఏదో జరగాలని కోరుకుంటున్నారు. ఒక జాతిని మొత్తాన్ని దొంగలు చేసే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే కనుక అహంకారపూరితమైనటువంటి రాజకీయమా? కానీ మిర్చి రైతుల పేరుతో పోరాటానికి ఒక అడుగేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి క్రోటం ప్రభుత్వంలో వణుకు ఏమన్నా వచ్చిందా? అందుకే ఇమీడియట్గా కేంద్ర వ్యవసాయ శాఖకి లేఖలు రాయడం, లేదంటే క్వింటా ధర మేము ఉన్నప్పుడే ఎక్కువ ఇచ్చాం, లేదంటే కేంద్రమే ఇవ్వాలి, ఇప్పుడు మేమేం చేయలేము అని చేతులు ఎత్తేయడం, ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అవ్వడం ఎలా చూడాలి? చంద్రబాబు గారు మార్కులు వేస్తూ ఉంటారు కదా, అది ఎవడో మధ్యలో వాడికి ఇచ్చినట్టున్నారు, థర్డ్ పార్టీకి మంత్రులకి మార్కులు వేయడం. అది ఆయన ఇయ్యాలి మార్కులు, ఆయన ఇయ్యాలి ఆ రేటింగ్. అసలు ఫస్ట్ చంద్రబాబు గారి దృష్టికి ఆ ఇష్యూ ఎవరు తీసుకురావాలి? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కదా. తెచ్చాడా ఆయన? మిర్చిది ఇట్లా ప్రాబ్లం ఉందని చంద్రబాబు గారు నోటీసుకి తెచ్చాడా? తేలేదంటే ఫెయిల్యూర్ ఎవరిది? అచ్చెన్నది. ఒకవేళ తెచ్చినా చేయకపోతే చంద్రబాబుది. అంతే కదా. అసలు ఇవాళ టమోటా రైతు పరిస్థితి ఏంటి, కంది రైతు పరిస్థితి ఏంటి, పత్తి రైతు పరిస్థితి ఏంటి? ఎవడో అక్కడ మన వీడియోలు ఫాలో అయినా మనం చెప్తుంటాం ఏం జరుగుతుంది. లేదా ఈనాడు జ్యోతిలో కూడా వచ్చినాయిగా కష్టాలు. రోజు వాళ్ళకి ఐఎన్పిఆర్ కమిషనర్ పొద్దున్నే ఫీడ్బ్యాక్ ఇస్తారుగా, ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఉంటుందిగా, పిఆర్ఓ ఫీడ్బ్యాక్ ఉంటుందిగా. వాళ్ళు ఇవ్వలేదా బాబు గారికి? ఇవ్వకపోతే వాళ్ళ తప్పు, ఇచ్చినా పట్టించుకోకపోతే ఆయన తప్పు. ఇప్పుడు చేయడం అనేది ఖచ్చితంగా జగన్ హడావిడి తర్వాతనే స్పందించారని జనంలోకి వెళ్తుంది. జగన్ ఇట్లా వస్తున్నాడని అనౌన్స్ చేశాక ముందు రోజు రివ్యూ చేశారు. చంద్రబాబు రివ్యూ చేశాక జగన్ అనౌన్స్ చేస్తున్నాడు అనుకోండి ప్రోగ్రాం, ఖచ్చితంగా అది అతను హైజాక్ చేసే ప్రయత్నం చేసినట్టే. బట్ అతను ఎల్లుండి వస్తాడని వైసీపీ ప్రకటించింది. అలా ఎల్లుండి వస్తాడనగా రేపటి రోజున చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు రివ్యూ. అది కూడా పోనీ ఆయన ఏమైనా పరిష్కరించారా? కేంద్రానికి చెప్పారు.
పరిష్కారం ఇక్కడ ఎక్కడ ఉంటుంది? దొంగలు ఎవరయ్యా అంటే మార్కెట్ యార్డ్లో సిబ్బంది, దొంగలు ఎవరయ్యా అంటే మార్కెట్ యార్డ్ దగ్గర బ్రోకర్లు. ఈ దొంగలని సరిచేసే ప్రయత్నం స్టిల్ నవ్వు చెయ్యట్లేదు, చిత్తశుద్ధి లేదు. కేంద్రానికి రాసేసి బాబుగారి చేతులు దులుపుకుంటారు. ఈ వీళ్ళిద్దరూ ఎవరైతే చేస్తారో ఉద్యోగి కమ్ బ్రోకరు, వీళ్ళ వెనకాల ఉండేది రాజకీయ నాయకులే. ఒక బస్తాకి 10,000 రూపాయలు పోయింది అంటే రైతు విలవిలలాడతాడు. ఇప్పుడు ఒక 500 1000 రూపాయలు రైతు చేతిలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ రైతు నష్టపోతాడు. కానీ ఇందులో డబ్బులు ఎవరు తింటున్నారు? సింపుల్. ఇవాల్టి రోజున చక్కగా మనమే మాట్లాడుకున్నాం, మన డిబేట్లోనే నేను చెప్పా, టమోటా గురించి మనం కొని ఇవ్వలేమా? ఇప్పుడు రాష్ట్రంలో ఈ సప్లై ఉన్నాయి కదండి, అదేంది మన బియ్యం సప్లై, ఇవి 10 రోజులేగా అవి చేసేది, మిగతా 20 రోజులు ఖాళీలేగా. వాళ్ళందరికీ టమోటాను ఇప్పుడు మిర్చి అక్కడ చీఫ్గా ఉంది, 10,000కే పలుకుతుంది. క్వింటా 10,000 అంటే 100 రూపాయలు పడింది. తలకొక్కొక్క దీంట్లో ఒక క్వింటా ఒక ఈ వెహికల్లో వాళ్ళని తీసుకెళ్ళి 120 రూపాయలకు అమ్ముకోమను, 130 రూపాయలకు అమ్ముకోమను, నడుస్తుందిగా. అట్లాగే ఉల్లిపాయలు అట్లాగే అయినప్పుడు నువ్వు చెయ్యొచ్చుగా, కూరగాయలు అట్లాగే అయినప్పుడు నువ్వు చెయ్యొచ్చుగా. దీనికి ఎక్కడెక్కడి నుంచి వెహికల్స్ కొనుక్కురానక్కర్లా, మన కళ్ళ ఎదురుగున్న ఉన్న వెహికల్స్. అద్భుతమైనటువంటి లాజిస్టిక్ అండి ఇది, లాజిస్టిక్స్ అంటాం మనం దీన్ని. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, కుకట్పల్లి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, ఎల్బీ నగర్ పోయేవాళ్ళు ఎంతమంది, లేకపోతే కనుక మియాపూర్ వెళ్ళే వాళ్ళు ఎంతమంది, అందులో ఏ వెహికల్స్ ఉన్నాయి, ఏదెటు పోవాలనేది లెక్క కడతాడు. 6 ఉంటే ఒక రకం వెహికల్ ఇస్తాడు, 10 మంది ఉంటే ఒక రకం వెహికల్ ఇస్తాడు, లేదా బస్సు ఇస్తాడు. అదే లాజిస్టిక్స్ కదా, అది చూడడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటారు. ఇక్కడ అదే కదా ఇక్కడ ఉన్నటువంటిది. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్ ముగ్గురు కూర్చుంటే అక్కడ టమోటా రేటు పెరిగినప్పుడు ఇక్కడ టమోటా వచ్చి వాళ్ళ అచ్చెన్నాయుడు గారికి శభాష్ చెప్పచ్చు. అచ్చెన్నాయుడు గారు టమోటా అనుకొని డ్వాక్రా బజార్లో ఇవ్వన్నారట, మనమే మాట్లాడుకున్నాం. అది మంచి ఆలోచన కదా, మిర్చి అట్టా చేయండి. అదే ఎప్పుడో చేసుకుంటారు, ఇప్పటికీ 2 నెలలు లేట్ అయింది. రెండో పక్కన ఇట్లాగా ఏవైతే రేట్ ఎక్కువైపోతాయో, బయట రేట్ ఎక్కువ ఉన్నాయో, ఎక్కడో ఎందుకు సార్ నాకు తెలియక అడుగుతాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సూపర్ బజారు, ప్రతి హైపర్ మార్కెట్లో ఉన్నాయి కదా, రిలయన్స్ ఓడియా, లేకపోతే దాని పేరు ఏంది, మార్ట్లు ఉన్నాయి, డిమార్ట్లా, ఉషోదయాల, ఇట్లాంటి బోర్డు ఉన్నాయి కదా. ఆ మార్ట్లో వాళ్ళందరినీ ఓ మీటింగ్ పెట్టుకుని, అయ్యా ఏమన్నా రేట్లు పడిపోయినప్పుడు మేము కొంటాం, మీకు సప్లై చేస్తాం, తీసుకోండి అయ్యా తక్కువ రేటుకి అని అడిగితే ఈ మార్ట్లో ఎవడన్నా వద్దంటాడా? నా తెలియక అడుగుతా. ఎందుకు వద్దంటారు? ప్రభుత్వం నేరుగా అమ్ముతారంటే వాళ్ళు బ్రోకర్ దగ్గర కొంటున్నారండి పాపం. వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలనే లాభం వస్తుంది. డైరెక్ట్గా రైతు దగ్గర కొంటలాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ సిస్టంలోనంట అది స్టాకు నిల్వ ఉండాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా తెస్తే తొందరగా అయితే కుళ్ళిపోతే కనుక ఇలా మేనేజ్మెంట్ చేస్తారు. కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఆ ప్రాసెసింగ్ చేయించి తెస్తున్నారు. ఈ బ్రోకర్లు ఆ ప్రాసెసింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాసెసింగ్ చేయొచ్చు, ప్రభుత్వం సులభం కదా చేయించడం. అదే రైతు దగ్గర నువ్వు కొనేసి ప్రాసెసింగ్ చేసి వాళ్ళకే ఇయ్యి. కూరగాయలు అట్లాగే ఇప్పుడు చెప్పిన మిర్చి ఇట్లాంటివన్నీ చేయలేదా ప్రభుత్వం? అదే అంత ఎందుకు సార్, నాకు ప్రాక్టికల్గా రాత్రి జరిగిన ఎక్స్పీరియన్స్, నేను కూరగాయల మార్కెట్కి వెళ్తే 2 కేజీలు టమాటాలు, కేజీ వంకాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ ఇవన్నీ తీసుకుంటే నాకు అయ్యిన బిల్లు సార్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 40 రూపాయలండి. వాడు తీసుకున్నవాడు ఎంత బాధపడ్డాడో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది. ఏంటి ఇన్ని కూరగాయలు 40 రూపాయలకి వచ్చినాయా, వీళ్ళే 40 రూపాయలకి ఇస్తే ఇంకా రైతు దగ్గర వీళ్ళు ఎంత కొనుంటారు. 20 కేజీల టమాటా ట్రే సార్ మీరు నమ్మరు 100 రూపాయలకి ఇచ్చేస్తాను అంటున్నాడు. 20 కేజీల ట్రే పట్టుకెళ్ళిపోండి 100 రూపాయలకి అని చెప్తున్నాడు. ఇంకా రైతుల దగ్గర వాళ్ళు ఎంత కొని ఉంటారు చూడండి. మరి అది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మనం ఖర్చు పెట్టగలం కాబట్టి అదే వీళ్ళకి వచ్చి అంటే ఇంకా వాళ్ళకి ఏమి వీళ్ళు ఏమంటారంటే వినియోగదారుడికి తక్కువకి వచ్చేస్తే వాళ్ళు సంతోషపడిపోతారు అనుకుంటున్నారు. వీళ్ళు వినియోగదారుడు కూడా రైతు నాశనం అయిపోవాలని కోరుకోవట్లా, భారీ ధర ఉండొద్దని కోరుకుంటున్నారు. అంటే మనం
మనం మిర్చో టమాటా చెట్లు మన దొడ్లో పెంచుకుంటాం సార్. ఒక కేజీ టమాటాలు రావడానికి ఆ మొక్కకు ఎంత మనం తిప్పలు పడుతున్నాం సేవ అనేది చేస్తాం, అర్థం ఎన్ని మనకి మందులు తెలుసు వేస్తాం, కదా. ఎన్ని రోజులు కష్టపడతాం కేజీ టమాటాలకి. వీళ్ళకి అది ఇక్కడ సమస్యల్లా చెయ్యాలి అనేటటువంటి చిత్తశుద్ధి ఉండాలి. అసలు ప్రభుత్వాలు చేయాల్సింది అదే పని కదా. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే అదే మా ఈ కాంట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, వీడికి ఈ ఫైల్ ఓకే చేస్తే ఎంత వస్తుంది, లేదా దానివల్ల నాకు పేరు వస్తుందా లేదా. ఇందులో పేరు రాదండి. ఇన్ని కోట్ల మంది బాగుపడితే, ఇన్ని లక్షల మంది బాగుపడితే నేనేం చెప్తుంటే నీ పేరు పెట్టుకో. ఏది బాబు టమోటా పథకం, బాబు మిర్చి పథకం పెట్టుకో దాంట్లో, లేదంటే కూటమి మిర్చి పథకం పెట్టుకో, కూటమి టమోటా పథకం అని పేరు పెట్టుకో, కూటమి ఉల్లిపాయ పథకం అని పేరు పెట్టుకో, లేదా మీ పేరులో పెట్టుకోండి శుభ్రంగా. అచ్చన్న టమోటా అన్న పెట్టండి, నష్టమే ఉంది. అంటే ఒకటిసారి ఇప్పుడు మనకి చవకగా వచ్చేస్తున్నాయని ఆనందపడిపోయి సంతోషపడిపోతే రేపు పొద్దున్న ఇలా నష్టాల్లో నేను వ్యవసాయం చేయలేనని రైతు చేతులు ఎత్తేస్తే అప్పుడు మన పరిస్థితి అదే కదా ఇప్పుడు జరుగుతోంది. ఇవాళకి రైతు కూలీలు జంప్. ఎందుకు? వాళ్ళ కూలీ రావట్లేదని ఇతర వాళ్ళకి వెళ్ళిపోయారు పట్టణాలకు 300 మంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో రైతులు 100కి 70 మంది వాళ్ళ బిడ్డలను తీసుకెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలు, హెడ్ క్వార్టర్సు, ఇతర దేశాలు పంపించేసి వీళ్ళు వెళ్ళి వృద్ధాశ్రమాలు, లేకపోతే కనుక అసలు వ్యవసాయం మానేసి కౌలుకి ఇచ్చుకుని బతుకుతున్నారు. ఇప్పుడు ఇవాళ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కౌలుదారులే. అదే అనేది ఇవాళ వీళ్ళు చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది కౌలుదారులే. వాళ్ళు అప్పు తెచ్చి చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ రైతుకి అయితే లోన్ వస్తుంది, కౌలు రైతుకి లోన్ కూడా రావు. ఎవరి దగ్గర తీసుకుంటారు? ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకుంటారు అప్పులు వీళ్ళు. అలాంటి కష్టం వస్తుందని తెలిసినప్పుడు వాళ్ళకి మీరు మంచి చేస్తే ఉపయోగపడుతుంది కదా. నేనేమంటానంటే ప్రతి ఊళ్ళో ఓ ప్రభుత్వం తరపున కూటమి కూరల దుకాణం పెట్టు నువ్వే. అక్కడ ఉన్న ఆ ఊళ్ళో ఉన్న నిరుద్యోగులకు 4 బట్టురా, నీ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఒకళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకళ్ళు, పొద్దున ఒక 3, సాయంత్రం ఒక 3 పెట్టు. నీ ఆ వెహికల్స్ ఉన్నాయి కదా అవి బట్టురా. ఇప్పుడు కొబ్బరి బొండాలు మీ ఏరియాలో దొరుకుతాయి. ఇక్కడ ఒక్కొక్క కొబ్బరి బొండం 60 రూపాయలు, మీ దగ్గర నాకు తెలిసి 20 రూపాయలు ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాకు ఇస్తే ఇక్కడ నాకు 40 రూపాయలకి, అక్కడ 30 రూపాయలు, 10 రూపాయలు వీళ్ళని తినమను, ఒక 5 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళని తినమను, ఒక 5 రూపాయలు 3 పిల్లల్ని తినమను, బాగుపడతారుగా. చీని పంట అంటారు, బత్తాయిలు, కమలాయిలు, బత్తాయిలు, కమలాయిలు, ఇట్లా ప్రతి దాంట్లో చెయ్యాలి అన్న చిత్తశుద్ధి ఉంటే కుప్పలు తెప్పలు చేయించండి. దీనికి లక్షల కోట్లు అక్కర్లా, ఒక 500 కోట్లు 1000 కోట్లు పక్కన పెట్టి ఇదే పని మీదన ఇది సంపాదించచ్చు కూడా. దీనికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని కాబట్టి దీనికి ఒక పేరేదన్నా పెట్టి ఒక సపరేట్గా ఒక కార్పొరేషన్ లాగా పెట్టేసి ఇక్కడ కొనటం ఇక్కడ అమ్మటం అనే సిస్టమ్ చేస్తే బోల్డ్ అంత లాభం అండి. ఇప్పుడు అంతా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇసుకలో తిందామా, మందులో తిందామా, ఇదే పనిలో ఉన్నారు. కానీ ఇది ఇట్లా ప్రజలకి చెయ్యొచ్చు అనే ఆలోచన రావట్లా. అంటే రైతుల విషయంలో చేయడానికి చేతులు రావట్లేదా కూటమి ప్రభుత్వానికి అనేది. ఇందులో నేను 2 పాయింట్లు చెప్తాను సార్ నిన్న ఇవాళ. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే నిన్న మిర్చికి సంబంధించి బాబు గారు చెప్పిన స్టేట్మెంటే, కేంద్రమే భరించాలి, 100% కేంద్రమే ఇవ్వాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. ఇది ఇవాళ అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న ఈ టమాటాల గురించి చెప్పింది ఏంటి, కేంద్రం రవాణాకి ఇచ్చే సబ్సిడీ ద్వారా మేము ఇక్కడి నుంచి టమాటాలు పంపిస్తాం. అంటే అక్కడ కేంద్రం ఆదుకోవాలి, ఇప్పుడు ఇక్కడ టమాటాలు పంపించాలన్నా కేంద్రం ఆదుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చేయలేమని చెప్తున్నారు. అసలు చెయ్యాల్సింది ఇక్కడ. ఎందుకంటే కేంద్రం తీసుకుని ఇప్పుడు కేంద్రం ఏం చేయాలి, ఎవరికి సప్లై చేయాలి, మళ్ళీ రాష్ట్రాలకే సప్లై చేయాలి. టైం వేస్ట్ కదా. నువ్వు ఇక్కడే తీసుకునేసి ఇక్కడ ఎక్కడో ఎందుకండి, నీకు హాస్టల్స్ ఉన్నాయి కదా, ప్రతి హాస్టల్ అవసరం ఉందా లేదా నీకు? ప్రతి హాస్టల్లో ఎండుమిర్చి తాలింపులు వేస్తావు కదా నువ్వు. అట్లాగే నీకు ఇవన్నీ ఉన్నాయి కదా, అదేంటది మధ్యాహ్న భోజన పథకం, డ్వాక్రా వాళ్ళందరినీ పెడుతున్నావు కదా, వాళ్ళతో వండిస్తున్నారు కదా, అక్కడ కావాలిగా. తర్వాత దాని పేరేంటది, ఏదో సంస్థ, ఇస్కాన్ కాకుండా హరే రామ హరే కృష్ణ సంస్థ ఎవరో కదా వీళ్ళకి భోజనాలు పెట్టేది, మధ్యాహ్న భోజనం కానీ. తర్వాత మధ్యాహ్న భోజనం కొన్ని ఏరియాలో అది చేస్తుంది, కొన్ని ఏరియాలో డ్వాక్రా వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే అన్న క్యాంటీన్లకు పెడుతున్నారు కదా. ఆ వండేటటువంటి వాళ్ళు కూడా మిరపకాయలు కావాలి కదా, ఇది తీసుకుని నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు కదా.
వాళ్ళ దగ్గర ఎంత కొంటున్నారో వాళ్ళని కనుక్కో. ఇది వాళ్ళకి బాగుపడతారు కదా. తిరుపతికి కావాలి మిర్చి, అవసరం లేదా? రాష్ట్రంలో గుళ్ళకన్నిటికి కావాలిగా, చెయ్యొచ్చు కదా. నేనేమంటానంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక కార్పొరేషన్ పెట్టి ఇలాంటివన్నీ కొని ప్రభుత్వానికి సంబంధించిన వాటికి పెట్టా చాలు. అన్నదానం ఉందా అన్ని గుళ్ళల్లో? అన్నదానానికి సప్లై చేయొచ్చు ఇవి టమోటాలు, ఈ కూరలు. ఏం జరుగుతోందంటే మాకు ఏమి సంబంధం లేదండి. మన ఇక్కడ వనరులు ఇక్కడ ఉన్నాయి, వసతులు ఇక్కడ ఉన్నాయి. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తే చాలు. వసతి ఇక్కడ ఉంది, వనరు ఇక్కడ ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తే ప్రభుత్వం అది లాభపడుతుంది, జనం లాభపడతారు, రైతులు లాభపడతారు. కావాల్సిన చిత్తశుద్ధి. ప్రభుత్వం సార్ 3 నెలల క్రితం మీకు గుర్తుంటే మనం కూడా మాట్లాడుకున్నప్పుడు చిత్తూరులోనే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మొత్తం విమానాల ద్వారా మన పంటలను పంపించేస్తాం, ప్రతి జిల్లాకు ఒక విమానం తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చూస్తే టమాటాల ఎక్స్పోర్ట్ కి సబ్సిడీ కంటే కేంద్రం ఇచ్చి సబ్సిడీ మీద, రవాణా సబ్సిడీ మీద ఆధారపడి మనం పంపిస్తామని చెప్తున్నారు. టమాటాలనే పంపించలేనప్పుడు ఇంక విమానాలు తీసుకొచ్చి కూరగాయలు ఎలా తరలిస్తారో అర్థం కాదు. నేను ఇదివరకు ఈ వీడియో చేసిన తర్వాత ఒక 2-3 కుర్రోళ్ళు నాతో మాట్లాడారు. ఆ మధ్య నేను రూరల్ వెళ్తున్నప్పుడు, బాపట్ల రూట్లో వెళ్తున్నప్పుడు, తర్వాత మన గోదావరి వైపు వెళ్తున్నప్పుడు మధ్యలో కలిసిన వాళ్ళు కుర్రోళ్ళు మాట్లాడితే నేను ఆశ్చర్యపోయా. మనది ఈ మాత్రం ఇన్డెప్త్గా ఆలోచిస్తారు. నేను ఇది చెప్పినప్పుడు ప్రభుత్వం చేయలేదు, కానీ ఇది ఇప్పుడు చెప్పట్లా, నేను ఏళ్ల తరబడి చెప్తున్నా. బాపట్ల దగ్గర అంట ఒక కుర్రోళ్ళు ఈ ఊళ్ళో ఈ ఆటో ఉంటుంది కదా, పెద్ద ఆటో, లోడ్ ఆటో, అది ట్రాన్స్పోర్టేషన్ ఆటో, అవి పద్దాక పని ఉండదు కదా, అది అద్దెకి తీసుకుని వీళ్ళు వెళ్ళి తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. అటు కూడా అట్లాగే చెప్పారు నాకు. మీరు అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఎట్టగా చేస్తారు, మాకు ఇది ఒక ఉపాధి అయిపోయింది సార్, 3 కుర్రాళ్ళని డిపెండ్ అయ్యాం, హ్యాపీగా బతికేస్తున్నాం. ఇప్పుడు ఒకళ్ళకి నెలకు వచ్చేటికి 25,000 మిగులుతుంది సార్ అని చెప్పారు. ఒకళ్ళకి 25,000 మిగులుతుంది. ఏది రేటు తక్కువ ఉంటే అది తెచ్చేస్తున్నారు వాళ్ళు. పండ్లు రేటు తక్కువ ఉంటే పండ్లు, పండ్లు రేట్లు ఉంటే పండ్లు, ఉల్లిపాయలు రేట్లు ఉంటే ఉల్లిపాయలు, అన్నీ మీకు చూడండి. ఇప్పటికి కూడా బెజవాడ గుంటూరులో కూడా అయితే పాప వాళ్ళు ఊరు లోపలికి వచ్చి తిరగడం కష్టమవుతుంది, కానీ మళ్ళీ వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు లోపల ఊళ్ళల్లో. మామూలు ఆటోలోళ్ళు గొడవ చేస్తే, లేకపోతే వ్యాపారస్తులు గొడవ చేస్తా ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఏదో మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు విజయవాడలో BRTS రోడ్లోనో, గుంటూరులో అమరావతి రోడ్లోనో అక్కడ పెట్టేసుకుని అమ్ముతారు. ఏది కేకలేసేసి ఓ మైక్ పెట్టేసుకునేసి. అయ్యే కాక నీవు ఉల్లిపాయలప్పుడు కూడా మనకి ఉల్లిపాయ 100 రూపాయలు అయినప్పుడు వీళ్ళు 3 కిలోలు 2 కిలోలు 100 రూపాయలకి, నేను లేకపోతే 3 కిలోలు 200 రూపాయలు అన్నట్లు ఇస్తారు వీళ్ళు. అంటే ఇది ఒక కమిట్మెంట్ ఉండాలండి, అంతే, ఇంకేం అక్కర్లా. మేము రాజకీయమే చేసుకు బతుకుతాం అనేది కాకుండా కొంచెం కమిట్మెంట్ ఉండాలి, అంతే. కానీ మిరపచ్చే రైతుల విషయంలో ఇంకా ప్రభుత్వం ఎంత అడావుడు చేసినా మేము ఏం చేయలేమని చెప్పేసిందా ఫైనల్ గా? నిజంగానే పాపం వాళ్ళు ఏం చేయలేరు. నేను చెప్పినట్టు ఇది చేస్తే చేయగలగాలి, అది కమిట్మెంట్ కావాలి. అలా కాకుండా చేయలేము అంటే పాపం వాళ్ళు అంటుంది కూడా కరెక్టే. వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇదివరకు జగన్ ఉన్నప్పుడు 7,000 ఉంటే ఇప్పుడు 10,000 రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు. దాని మీద 9,000 ఎంత ఉంటుందో ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ కొనుక్కుంటారు. వీళ్ళు అంతమించి కొనరు. కానీ నేను చెప్పినట్టు ఇతర దేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి, అట్లాగే అసలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలకు అమ్ముకున్న అద్భుతంగా నడుస్తుంది. ఎక్కడ ఎందుకండి, ఆయన ఎవరు మన లోకేష్ గారు యాప్లు పెడతారు కదా, ఓ యాప్ పెట్టేసి ఈ నేనేం చెప్తున్నా అంటే ఇవన్నిటిని వివిధ సెంటర్లో పెట్టండి. ఈ యాప్ల్లో ఈ కూరగాయలు ఇవన్నీ అంటే ఏ ఏరియాలో టమోటాలు ఇట్లాంటి వాళ్ళంతటా వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటట్టు, రైతా లేకపోతే వ్యాపారస్తుడా వాళ్ళంతటా వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటట్టు. అట్లాగే వీళ్ళు ఉన్నారు కదా స్కూల్ వాళ్ళు, లేకపోతే దాని పేరు ఏంటది హాస్టల్ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి సూపర్ బజార్లో వాళ్ళు దాంట్లో బుక్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఏముంది, స్విగ్గీ వాడేది ఏంటి, ఒకడేం టిఫిన్ అమ్ముతాడు, ఇంకోడేం టిఫిన్ కొనుక్కుంటాడు, ఇంతే కదా. ఈ ఏర్పాటు చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ సీఎం యాప్ అనేది ఉందట, కాబట్టి అది ఈ విధంగా జరగట్లా. అక్కడ సాధారణ ప్రజలకి వెళ్ళట్లా ఎక్కడో. ఎందుకండి మీరు ఒక స్టాక్ పాయింట్ పెట్టేసి ఓ బెజవాడ గుంటూరులోనే జనాలకి ఇది పెట్టేయండి, స్విగ్గీ టైప్లోనో ఇట్లోనో
ఆ పనులు ఆల్రెడీ కార్పొరేట్ సంస్థలు చేస్తారు సార్. ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్లింకిట్ అని ఒక యాప్ వచ్చింది, మీరు వినే ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లోనూ వాళ్ళు ఒక స్టాక్ పాయింట్ పెట్టేసుకుంటున్నారు. మీరు ఆర్డర్ చేసిన వితిన్ 10 minutes లో మీకు డోర్ డెలివరీ, ఇంకా మీరు ఎనీ ఐటమ్ అనమాట. వాటర్ బాటిల్ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి మీకు ఏదైనా ఆర్డర్ పెట్టచ్చు. దాంతో 10 నిమిషాలు దాంతో పాటు బిగ్ బాస్కెట్, ఇప్పుడు స్విగ్గీ వాడు కూడా తెస్తున్నాడు కదా సామాన్లు కూడా తెస్తున్నాడు కదా. పోనీ వాళ్ళతో మాట్లాడండి అయ్యా, వాళ్ళని అడగండి అయ్యా, మేము మీకు తక్కువకి ఇస్తామయ్యా అనేసి. ఒక్కసారి ఆ యాప్లో ఉన్న రేటును ఇప్పుడు రైతు దగ్గర రేటు చూడండి, ఇంకేం అక్కర్లా. క్వైట్ ఆపోజిట్. అది మరి ఇంకేంటి, మనం ఎన్ని వాగితే నాకైతే 10 రూపాయలు ఉండేది మన ఇంటికి వచ్చేటప్పుడు 100 రూపాయలు అవుతుంది. నాకు ఏళ్ల తరబడి నేను డిబేట్లు చేసా దీని మీద, నాకు 10-15 ఏళ్ళ నుండి ఎవడు ప్రభుత్వంలోకి వచ్చినా ఇంతే. అది జగన్ అప్పుడు చేయలా, ఇప్పుడు చేయలా. కాసేపు తిట్టుకుంటారు రాజకీయ నాయకులు, నీతి తప్పు అంటే అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షం వాడు తిట్టుకుంటాడు, ప్రతిపక్షం వాడు అధికార పక్షం తిట్టుకుంటాడు. వీడు వచ్చాక మళ్ళీ ఏం జరగదు. నేను చెప్పినట్టు ఆ మినిమం ఇంటర్వెన్షన్ అంతే అయిపోయింది. తాంబూలాలు ఇచ్చేసాం, తనుగు చావండి. నిజమైన కమిట్మెంట్ అయితే ఉండదు. అవును అవును రైట్. మరొక అంశం, వల్లంనేని వంశీ అరెస్ట్ తర్వాత ఈ వారంలో ఒక రకంగా అది కూడా మేజర్ ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఒక చర్చ. వల్లంనేని వంశీని ఇంకా బయటికి రాకుండా కేసుల మీద కేసులు పెట్టి ఒక టార్గెట్ చేశారా, అదే జరగబోతుందా, ఏం జరగబోతుంది? జైల్లో ఉన్నాడు కాబట్టి ఇక థర్డ్ డిగ్రీ ప్రయోగం అసాధ్యం, ఎవరు చేయలేరు. జైలుకి వెళ్ళాక చేయడానికి కుదరదు థర్డ్ డిగ్రీ ప్రయోగం. ఇంకోటి ఎవరన్నా జైల్లో ఉన్నటువంటి వేరే ఖైదీల చేత దాడి చేయించడం ఇట్లాంటివి చెయ్యాలి. అది ఇంటర్నల్ కుట్ర అవుతుంది తప్పించి ఇది అవ్వదు. బట్ అందుకనే ముందు జాగ్రత్తగా అది దాంట్లో అందుకని అతనికి వేరే ఇది పెట్టాము, అది చెప్పారు కదా, వేరే సెల్ ఇచ్చాము అతను అనేది. అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అలా జరగదేమో సార్. పోలీస్ కస్టడీలో ఉంటే జరుగుండేది. పోలీస్ కస్టడీలో లేడు కదా అతను. ఈవెన్ పోలీస్ కస్టడీకి ఇప్పుడు తీసుకున్నా ఏం చెయ్యరు, థర్డ్ డిగ్రీ ప్రయోగించరు. ఎందుకంటే లాయర్ సంస్థలు ప్లస్ అడుగుతారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు సాక్ష్యం ఉన్నాడు కదా ఏం జరుగుతుంది అనేది. కాబట్టి చీమ కొట్టినా సరే వాళ్ళ వల్లనే అంటారు అనమాట. ఏం జరగదు. కేసులు అంటారా పెట్టచ్చు, ఇంకా పెట్టచ్చు. కాకపోతే ఏమి ఉన్నాయని ఎతుకుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరైనా కేసు పెడతానంటే ఎతుకుతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళల్లో కొన్ని లెక్కలు ఉంటాయి. కొంతమంది కేసులు పెట్టడానికి భయపడతారు. ఇప్పుడు వంశీ లాంటి వాడి మీద కేసు పెట్టాలంటే పొలిటికల్ పార్టీ నాయకుడిగా పెట్టాలి, కానీ తన రియల్ విక్టిమ్స్ పెడతారా? ఇవాళ ఈ 4 రోజులు రాజకీయ ప్రభుత్వం ఉంటుంది, పోద్ది. తర్వాత ఏందనే భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఫ్యాక్షనిస్టుల మీద రౌడీల మీద ఎవడండి పెట్టింది? ఇప్పుడు ఎక్కడే ఎందుకు ఈనాడు జ్యోతి రోజు రాత్రి పెద్దిరెడ్డి మీదన ఎంతమంది కంప్లైంట్ పెడుతున్నారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా ఏరియాలో పెద్దిరెడ్డి మనిషి తిన్నాడు ఈ కాదు కదా, డైరెక్ట్గా పెద్దిరెడ్డిని అది లాక్కున్నాడని ఎవడు పెడుతున్నాడు కేసు? అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా. వంశీ అరెస్ట్ ఒక రకంగా జగన్ బయటకు వచ్చేలా చేసిందా సార్? అదేం లేదు, అతను ఇంతకు ముందు కూడా వెళ్ళాడు కదా, లాస్ట్ ఇప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వెళ్ళాడు కదా. ఎవరిని అరెస్ట్ చేసినా పోతున్నాడు కదా అతను జైలు దగ్గరికి. అట్లేం లేదు. బేసిక్గా ఏంటంటే వారంలో అతను శుక్రవారం పూట వెళ్ళిపోయి సోమవారం మంగళవారానికి వస్తున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు గారి ఫార్ములా 2019-24 మధ్యలో. ఈవెన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా గతంలో అయితే అట్లాగే వెళ్ళేవాళ్ళు కదా బాబు గారు. మంగళవారం వెళ్ళిపోయేదే, శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోయేవాళ్ళు. శనివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు చిన్న మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు అంతే, లేదా శుక్రవారం సాయంత్రం అటెండ్ అయ్యేవాళ్ళు. శని ఆదివారాలు అక్కడ ఉండే సోమవారం మధ్యాహ్నం లేకపోతే మంగళవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడైతే అట్లా వెళ్తున్నట్లేదు. ఈవెన్ మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంతే. ఇదివరకు శుక్రవారం సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా కల్పించారు చంద్రబాబు గారు అప్పుడు ఉన్నప్పుడు. ప్రత్యేక రైలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు కదా. అట్లాగే మనం ఏంటంటే ప్రస్తుతము దాన్ని ఏమంటారంటే ఒక టెనెంట్ సెంటర్లో ఉన్నాం మనం అందరం కూడా. ఇప్పుడు ఈయనైతే సరే ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి జగన్. చంద్రబాబు గారికి అక్కడ ఇల్లు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆయన గడిపేదంతా హైదరాబాద్లోనే మ్యాక్సిమం. మంత్రి అయ్యాక ఆయన కూడా 2-3 రోజులే కదా ఉంటుంది, కార్యకలాపాలు కనబడుతుంది. చంద్రబాబు గారిది అయితే ఈ మధ్యన మరి బయటికి తెలియట్లేదు. ఇదివరకు అయితే కనుక ఆయన వెళ్ళాడు అనేది తెలిసేది. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారా అక్కడ ఉన్నారు తెలియదు. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నారన్నటువంటి ఫీలింగ్. ఈవెన్ కరోనా టైంలో హైదరాబాద్లో ఉన్నా కూడా రోజు అమరావతి డేట్ లైన్ మీద స్క్రోలింగ్ వస్తుంది. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు అనుకుంటాం. అట్లాంటి టాక్టిక్స్ వీళ్ళకి తెలియదు. అందుకని ఆ ఊరు వెళ్ళారు ఈ ఊరు వెళ్ళారని రాస్తారు వీళ్ళ అయితే. కానీ వంశీ అరెస్ట్ వైసీపీని వణికించిందా? వణికేది కొత్తగా ఏముండదు. ఆల్రెడీ వణికేవాడు వణికి వెళ్ళిపోయాడు.
అలర్ట్ చేయడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు చేస్తారని తెలుసు కాబట్టి. ఒకటేంటంటే ఇప్పుడు నాయకులకు భరోసా ఉంటాడు పెద్ద నాయకుడు అనేటటువంటి ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్ళింది. ఇంకోటి, ఇది మొదట్లో గొడవలు జరిగినాయి చూడండి ఎలక్షన్ అయిపోయాక, ఆ టైంలో ఉండేవాడికి ఇప్పుడు కుదరదు. ఇక ఒక రోజు పోయే కొద్దీ వెక్సేషన్ వచ్చేస్తుంది. ఇంతకు మించి ఏం పీకుతారో బాబు అంటారు, అంతే కదా. ఇప్పుడు నిన్న కొడాలి నాని ఉన్నాడు, ఏం చేస్తావు నువ్వు, ఓ 30 కేసులు ఆడతావు పెట్టుకో, అంత మించి ఏం పీకుతారు మమ్మల్ని, చంపేస్తారు చంపే అంటారు ఎవడికాడు. ఆ స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు 9 నెలలు అయిపోయింది కదా, ఇంకా కూర్చుని అంతు చూస్తాం, తాట తీస్తాం, తోలు తీస్తాం అంటే జనాలకి సిరాకేస్తుంది. అదే అందుకనినే వాళ్ళు కూడా ఏం పెద్దగా భయపడట్లేదు అనమాట ఇప్పుడు. అంటే వైసీపీలో కొంతమంది నేతలు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత ఇంకా కొంతమంది వెళ్తారు అనేది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఇలాంటి అరెస్టుల ద్వారా ఇంకా భయపడరా నాయకులు? ఇప్పుడు పోయేవాళ్ళు నాకు తెలిసి ఇంకో 3 దాకా డౌట్గానే ఉంది నాకు కూడా. అయితే గీతే అయోధ్య రామిరెడ్డి, దాని పేరేంటి, ఆయన పేరేంటి, సుబ్బారెడ్డి వెళ్ళకపోవచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు, బోస్ కూడా వెళ్ళకపోవచ్చు, గొల్ల బాబురావు గారు ఆ మధ్యన కొంత ఊగారు, నెగిటివ్గా కూడా మాట్లాడారు, నిరంజన్ కూడా వెళ్ళకపోవచ్చు. ఈ ముగ్గురు పోను, మిగతా ముగ్గురు మీదన డౌట్ ఉంది. అయోధ్య రామిరెడ్డి కానీ, గొల్లబాబురావు కానీ, ఇంకొక ఆయన కూడా ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు మీద అయితే కొంత డౌట్ ఉంది. కానీ వాళ్ళ మీద ప్రెషర్ అయితే పెడుతున్నారు, నో డౌట్. మరి వెళ్తారా లేదా అంటే అది రాబోయే రోజుల్లో ప్రెషర్ టాక్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నిత్యం ఇలా ప్రజల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం అన్న పెరుగుద్దా పార్టీలో? ఆయన మాటలు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఆయన అలాగే చెప్తారనుకోండి, నాయకుల్లో నమ్మకం కలిగించడానికి అవి ఏమైనా ఉపయోగపడతాయా ఈ పోరాటాలు? ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒకటే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే 19-24 మధ్యలో మొదటి 3 ఏళ్ళు అసలు ప్రతిపక్షం ఉందా అనిపించింది. అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే కనిపించేది. ఒక పక్కన కరోనా ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే వేరే వేరే వ్యవహారాలు కావచ్చు, ఎలక్షన్స్ అప్పుడు పట్టించుకోకపోవడం కావచ్చు. దాదాపు 3.5 ఏళ్ళు ప్రతిపక్షం నామమాత్రంగా ఉంది. విమర్శలు ఉండే పత్రికల్లో రాసేవాళ్ళు కానీ జనంలోకి వెళ్ళి రైతులతో మాట్లాడేది తక్కువ. ఇవన్నీ కాస్త ఆ సంప్రదాయం బిగిన్ చేసినోడు పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు గారు కూడా జనంలోకి వెళ్ళడం బిగిన్ చేశారు. అట్లా సాగినాయి అక్కడ. వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ సీరియస్ ఇంపాక్ట్ పెట్టారు. ఈయన మొదటి 4వ నెల నుంచినే బిగిన్ చేసేసాడు, అంతే తేడా. దీనివల్ల ప్రయోజనం ఉంటుందా నష్టం ఉంటుందా అన్నటువంటిది, ఇది వెక్స్ అయితే జగన్ మీద వెక్సేషన్ వస్తుందా, చంద్రబాబు మీద వెక్సేషన్ వస్తుందా, ఇది 5 ఏళ్ల తర్వాత పరీక్ష, అంతే. ఇంకొక అంశం సార్, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలకి జగన్ హాజరవుతారా లేదా అనే దాని మీద ఆయన చాలా క్లియర్గానే ఉన్నారా? స్పీకర్లో ఎంత మాట్లాడినా, ఎంత బెదిరించినా, అవసరమైతే సభ్యత్వాలు రద్దు చేస్తాం, ఆటోమేటిక్గా రద్దు అవుతాయని చెప్పిన అదే దాని మీద స్టిక్ అనే అన్నారా? ప్రతిపక్ష హోదా ఇస్తే అని అడుగు పెడతానని చెప్పారు కదా. 60 రోజులు అనేది, 60 రోజులు అంటే ఇప్పుడు ఇది 60 దినాలు ఇప్పుడు వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు అసెంబ్లీ 60 రోజులు జరుగుద్దా? జరగదు కదా. 10 రోజులు 15 రోజులు జరుగుద్ది. నాకు తెలుసు వారమో 10 రోజులు జరుగుద్ది. ఇప్పుడు వారం. ఇప్పుడు నన్ను అడిగితే వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే కనుక గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే మళ్ళీ 60 రోజులు వచ్చినట్టే వెసులుబాటు. అటెండ్ అవుతారో లేదో తెలియదు. అటెండ్ అయితే తెలివైన వాళ్ళు అనమాట. వైసీపీ జగన్తో పాటు వీళ్ళందరూ అటెండ్ అయ్యారనుకోండి, ఓ రోజు సభకు వచ్చినట్టే కదా, బాయ్కాట్ చేసి వెళ్ళిపోవచ్చు. ప్రసంగం అయ్యేదాకా కూడా అక్కర్లేదు, సంతకం పెట్టేసి బాయ్కాట్ చేస్తున్నామంటే అయిపోయా. మళ్ళీ 60 రోజులు మళ్ళీ ప్రతిసారి ఆ గవర్నర్ స్పీచ్ వరకు సంతకం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది, బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. అయితే జగన్ అటెండ్ అవుతాడా లేదనే అదే చూడాలి. సభలోకి అడుగు పెట్టక్కర్లేదు కదా, లోపల ఉండదు డైరీ. ఇంకోటి అది అంత వీళ్ళు చేస్తారు, గట్టిగా చెయ్యాలనే కసితో అయితే ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు సభకి అటెండ్ కాల, కరుణాకర్నిధి 5 ఏళ్ళు అటెండ్ కాల, జయలలిత అటెండ్ కాల, చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు అటెండ్ కాలేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కదా ఆయన బాయ్కాట్ చేసింది, ఆయన అటెండ్ కాలేదు. మరి ఆయనకి 60 రోజులు వర్తిచ్చిందా? అంటే అప్పటికి ఆ లాజిక్ గుర్తు రాలేదు. అప్పుడు ఉంది, కాకపోతే వాళ్ళు అట్లాగా చెడగొట్టాలనుకోలేదు. వాళ్ళు అట్లాగా చంద్రబాబుని అనర్హుని చేయాలని వాళ్ళు అనుకోలే. వీళ్ళు అనుకుంటున్నారు కదా, చేయనేయండి, లెట్స్ సీ, పబ్లిక్ అనేది చూస్తారు కదా. అది
ఫర్ ఎగ్జాంపుల్ అతను అనర్హుడిని చేసి ఎన్నికలు పెడతారు అనుకుందాం, అప్పుడు జగన్ పోటీ చేయడానికి అనర్హుడిగా చేసే అధికారం అయితే లేదు కదా వీళ్ళకి. అప్పుడు మళ్ళీ జగన్ పోటీ చేసి గెలిచాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అక్కడ బీటెక్ రవి గెలిచేస్తాడు, సతీష్ రెడ్డి గెలిచేస్తాడు. సతీష్ రెడ్డి అంటే ఇప్పుడు ఇటే ఉన్నాడు అనుకోండి వైసీపీ, లేకపోతే ఇంకోళ్ళు గెలిచేస్తారు అనుకోండి, గెలిచేస్తారా పులివెందుల్లో? ఆ ధైర్యం ఉందా? చేయమనండి. ఒక రకంగా కొత్త రాజకీయం నేర్పుతున్నారే, ఛాన్స్ ఇస్తారు అట్లా చేస్తారు. సభ్యత్వం రద్దు అని కానీ, నిన్న భద్రత కల్పించకపోవడం కానీ, ఇవన్నీ కొత్త రాజకీయం నేర్పుతున్నారు. భవిష్యత్తులో ప్రతీకార రాజకీయం ఎట్లా చేయొచ్చు నేర్పుతున్నారు అంతే. అది సరే. ఇంకా ఫైనల్ గా ఢిల్లీ రాజకీయాలు ఒకసారి చూసుకుంటే, రేఖా గుప్తా మహిళా ముఖ్యమంత్రిని పెట్టింది భారతీయ జనతా పార్టీ. అంటే ఇంతకుముందు కూడా బీజేపీ హయాంలో చేశారు. కాకపోతే అంటే ఈసారి రాజకీయాన్ని ఎలా చూడాలి భారతీయ జనతా పార్టీ? ఢిల్లీ విషయంలో ఏమన్నా వ్యూహాత్మక అడుగులు ఏమన్నా? ఏం లేదండి, అక్కడక్కడ ఉన్నటువంటి కులాల ఈక్వేషన్స్ అవన్నీ చూసుకున్నారు. అక్కడ టోటల్గా 48 గెలిచింది కదా బీజేపీ, అందులో 10 వైఎస్ఆర్ గెలిచారు. అక్కడ 10 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ గెలిచారనమాట. అందుకని ఇచ్చారు. వీళ్ళు అదేదో వీళ్ళ సామాజిక వర్గం హర్యానాలో కూడా స్ట్రాంగ్ అనమాట రాజకీయంగా. రెండోది ఏంటంటే ఎంఐ ఏబీవీపీ నుంచి ఉన్నది, అంటే కార్యకర్తలకి మేము ప్రయారిటీ ఇస్తామని చూపిస్తున్నారు ప్రతి చోట కూడా. ఏదో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు హిమంత్ బిశ్వా శర్మ అలాంటి వాడికి ఇచ్చారు త్రిపుర, ఏది మన అస్సాంలో. అలాగే త్రిపురలో కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఆ బిప్లవ్ దేవ్ ఇట్లాంటి వాళ్ళకి అందరికి కూడా. బట్ అది బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, మన వాళ్ళకి లేదు అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా ఆ 2 చోట్ల పార్టీ పరిస్థితి అంతంత మాత్రం ఉంది కాబట్టి బయట నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అదే మిగతా చోట్లంతా కూడా సంస్థాగత నిర్మాణం, పార్టీలో ఫ్రమ్ ద బిగినింగ్ కష్టపడ్డటువంటి వాళ్ళకే ఇస్తాము. గుజరాత్లో ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నోళ్ళే, రాజస్థాన్లో ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నోళ్ళే, ఛత్తీస్గఢ్ అంతే, ఢిల్లీ అయితే విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి అమ్మాయి, సంఘ పరివారం సంబంధితం, ప్లస్ అమ్మాయికి క్రమశిక్షణ ఉంది, అలవాటు ఉంది, వ్యవస్థ ఎట్లా అనేటటువంటిది కాబట్టి నడుస్తుంది. సామాజిక ఈక్వేషన్స్ ఇందులో బీభత్సమైన ఇదేం లేదు, ఓ ప్లాన్తో పోతున్నారు. ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకి ప్రయారిటీ ఇస్తున్నట్టు ఇప్పుడు. అట్లాగా అన్ని సామాజిక వర్గాలు ఏవైతే అసలు రాజ్యాధికారానికి దూరం అవుతున్నాయో, ఇప్పుడు ఆర్య వయసులో ఎదువరకు రోచయ్య దేశం మొత్తం మీద వైఎస్ఆర్ నుంచి సీఎం అయినోడు ఆయన ఒక్కడే, అది కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అంతే కదా. ఇంకెక్కడ ఉన్నారని అసలు వైఎస్ఆర్ సీఎం అయిన చరిత్ర ఎక్కడ ఉందని దేశంలో? గవర్నర్ కూడా ఆయనే గవర్నర్గా చేసింది కూడా, వైఎస్ఆర్కి ఎవరు గవర్నర్లు ఇచ్చిన చరిత్ర కూడా అంతే. ఇప్పుడు అట్లాగే ఇక్కడ చేస్తున్నారు అంతే, వీళ్ళు ఇస్తున్నారు అంతే. అది అంటే దేశ రాజధాని ప్రాంతం కదా, అక్కడ అంటే దేశవ్యాప్తంగా వస్తుంది కదా టాకు సాధారణంగా. అక్కడ మహిళలు ఆల్రెడీ 4 అండి, 4వ ఆవిడ. ఒకప్పుడు సుష్మా స్వరాజ్ని తొలి ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి బీజేపీ పెట్టింది. అట్లాగే వాళ్ళు అందుకని షీలా దీక్షిత్ని పెట్టారు మహిళా ముఖ్యమంత్రిని. ఆ తర్వాత మన అతిశీని చెట్ట చివరిలో 6 నెలలో 3 నెలలో పెట్టాడు ఆయన కేజ్రీవాల్, దాన్ని దిగిపోతాడు. ఈవిడికి ఇప్పుడు పర్మనెంట్ సీఎం అయింది, అది తేడా. అంటే ఒక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళని చూసుకున్నప్పుడు ఇక్కడ ఆ స్థాయి అగ్రెసివ్ గా ఉండాలి. అట్లే ఉండదు. ఇప్పుడు మమతా బెనర్జీ స్టైల్ ఒకటైతే జయలలిత స్టైల్ మరొకటి ఉంటుంది. లేదా ఆ లెక్కనైతే కనుక బీజేపీ ఇంత ముందు ఇచ్చింది కదా, ఎవడో రాస్తున్నారు బీజేపీలో అసలు మహిళా ముఖ్యమంత్రులు లేరంటే. ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రి మహిళే, ఇప్పుడు మార్చారు తర్వాత మహిళా ముఖ్యమంత్రిని తీసేశారు. ఒకసారి బీజేపీ ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని మహిళనే పెట్టింది, ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిని మహిళనే పెట్టింది. అట్లాగే వసుంధర రాసింది ఎవరు వరకు మహిళా ముఖ్యమంత్రే కదా. మరి ఇప్పుడు ఈవిడ ఒకప్పుడు ఆ లెక్కనైతే ఆవిడ పేరేంటి ఉమా ఉంది కదా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆవిడని కూడా, ఉమాభారతి. కాబట్టి మహిళా ముఖ్యమంత్రులు ఎప్పుడు ఇవ్వదు బీజేపీ, మనువాత పార్టీ, ఇవన్నీ వెరితాను. అనేక మందికి ఇచ్చింది మహిళలకి. ఇప్పుడున్న సీఎంల్లో లేకపోయి ఉండొచ్చు, అందుకని ఇచ్చి ఉండొచ్చు కూడా, అది కూడా ఒక కాన్సెప్ట్ అయ్యి ఉంటుంది. అదే కదా, ఇందులో పెద్ద వ్యూహాత్మక అడిగి అయితే ఏం లేదు, జనరల్ గానే జరిగింది రిజర్వేషన్. రైట్ థ్యాంక్ యూ. చూద్దాం సార్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ వారం చాలా హాట్ గా నడిచాయి. ఒకటి మిర్చి యార్డ్, ఆ మిర్చి ఘాటు రెండు రాజకీయ పార్టీల మధ్య చాలా స్పష్టంగా కనిపించింది. కాకపోతే ఫైనల్గా అల్టిమేట్గా ఎవరు విజయం సాధించారు అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేయాలి. కాకపోతే గెయిన్ అయితే మాత్రం వైసీపీకే ఎక్కువ గెయిన్ చేసుకోగలిగింది ఆ ఇష్యూ అనేది. ఇక వలంనేని వంశీ అంశం ఇంకా కొనసాగుతుంది, ఏం జరుగుతుంది, మరో కేసులు ఆయన మీద ఇంకా 2-3 కేసులు రెడీ చేసి పెట్టుకున్నారనేది కీలక అంశాలే నడుస్తున్నాయి. ఇక ఏం జరుగుద్ది, ఎటు నుంచి ఎటు వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజల్లో తిరగాలి అని డిసైడ్ అయితే, ఆ షెడ్యూల్ కనుక ప్రకటిస్తే
ఇంకా హాట్గా మారితే ఏపీ రాజకీయాలు. వేచి చూద్దాం ఏం జరగబోతుందనేది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.